హలో అండి, అందరికీ నమస్తే. కేఎన్ఎల్ కుమార్ బిఆర్ఏ ఓయూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు మార్చ్ 18, 2025న జరిగినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు ఎంఐఎల్ పరీక్షలో మన ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మన ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి ప్రశ్న కూడా ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. 100కు 200% కూడా మనం ఇచ్చిన ప్రశ్నలే పరీక్షల్లో అయితే రావడం జరిగింది. పరీక్షలు మీరు ఎలా చేశారు అనేది కామెంట్లలో అయితే తెలియజేయండి. క్వశ్చన్ పేపర్ రివ్యూ అయితే మనం ఒకసారి చూద్దాము. మనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్లు వచ్చాయి, మన ఛానల్ అందించినటువంటి ప్రశ్నలు, ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు ఏవి అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ భాగం ఏ చూసుకున్నట్లయితే 6 మార్కుల ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు లిపి పరిణామ ప్రాధాన్యతను వివరించండి. సెకండ్ క్వశ్చన్ సంభాషణలోని భౌతిక భాష విశేషాలను రాయండి. థర్డ్ క్వశ్చన్ లిఖిత భాషల ప్రయోజనాలను తెలపండి. ఫోర్త్ క్వశ్చన్ మన గ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలను వివరించండి. ఫిఫ్త్ క్వశ్చన్ లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలపండి. సిక్స్త్ క్వశ్చన్ ప్రాచీన ఆధునిక నిఘంటువుల పరిచయాన్ని తెలియజేయండి. ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన ఛానల్ అందించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పార్ట్ ఏ ప్రతి ప్రశ్న కూడా మన ఇంపార్టెంట్ ఇచ్చిన ప్రశ్నలలో నుంచి అయితే రావడం జరిగింది. ఏదైతే గ్రీన్ కలర్ టిక్ మార్కులు ఉన్నాయో ఇవి మన ఛానల్ అందించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఈ విధంగా మనకు 100కు 200% అయితే ప్రతి ప్రశ్న కూడా ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. ఇక 12 మార్కుల ప్రశ్నలు ఒకటి భాగం బి చూసుకున్నట్లయితే మనకు 10 మార్కుల ప్రశ్నలు. 7th క్వశ్చన్ ఏ చూసుకున్నట్లయితే తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాన్ని వివరించండి. ఆప్షనల్ బి మౌఖిక భాష విశిష్టాన్ని తెలపండి. 8th క్వశ్చన్ లిఖిత భాష సాహిత్య అధ్యాయంలో పరస్పర పూరకాలను చర్చించండి. 8th క్వశ్చన్ ఆప్షనల్ బి భాషా ప్రయోగానికి సంబంధించిన నైపుణ్యాలను పేర్కొనండి. 9th క్వశ్చన్ ఏ ఇంగ్లీష్ పదాలను వాటి ఉచ్చారణ పద్ధతిలో రాయగలమా చర్చించండి. 9th క్వశ్చన్ ఆప్షనల్ బి నిఘంటువును చూసే విధానాన్ని ప్రయోజనాన్ని ఉదాహరణగా వివరించండి. మనకి ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్లలో నుంచి అయితే రావడం జరిగింది. ఎక్సెప్ట్ 9th క్వశ్చన్ ఏ ఇంగ్లీష్ పదాలను వాటి ఉచ్చారణ పద్ధతిలో రాయగలమా చర్చించండి. వాళ్ళు ఇంగ్లీష్కి ఇచ్చారు, మనకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్లలో మనం తెలుగుకి ఇచ్చాం. తెలుగులో పదాలను రాయడంలో గల చిక్కులను తెలపండి అని అయితే ఇవ్వడం జరిగింది. తెలుగు లేదా ఇంగ్లీష్ పదాల ఉచ్చారణ గురించి క్వశ్చన్ అయితే అడిగేది ఉండే, వాళ్ళు తెలుగు కాకుండా ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ 9th క్వశ్చన్ ఏ తప్ప మిగతా అన్ని ప్రశ్నలన్నీ కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్లలో నుంచి అయితే రావడం జరిగింది. భాగం సి చూసుకున్నట్లయితే 10th క్వశ్చన్ చదవడం అనే ప్రక్రియలో ఆసక్తి పెరగడానికి అనుసరించవలసిన కొత్త పద్ధతులు మెలకువలను చర్చించండి. 11th క్వశ్చన్ వర్తమాన తెలుగు భాషలోనే అన్యదేశ పదాల ప్రభావాలను తెలుపుతూ వాటిని నివారించడానికి అనుసరించాల్సిన విధానాలను సూచించండి. ఇవి అందులోనే మనకు ఇంపార్టెంట్ ప్రశ్నలలోనే మనకు గమనిక విషయంలో ఇచ్చిన ప్రశ్నలలో వాటికి రిలేటెడ్గా ఒకటైతే 12 మార్కులకు వస్తుంది అని అయితే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రావడం అయితే జరిగింది. ఈ విధంగా మన ఛానల్ అందించినటువంటి ప్రతి ప్రశ్నలు కూడా ప్రతి యొక్క సబ్జెక్టివ్ కూడా 100కు 100% ఎగ్జామ్లో రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్లలో తెలియజేస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా పరీక్షలు అయితే మంచిగానే రాసి ఉంటారు. 100కు 100% మీరు ఖచ్చితంగా 60కి 60 స్కోర్ చేస్తారు అని ఆశిస్తున్నా. మన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియోని అయితే మొత్తం 3100 మంది చూశారు. అందులో 104 లైక్ అయితే చేయడం జరిగింది. 8 మంది కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఈ విధంగా 3000 మందికి 100 మంది లైక్ చేయడం జరిగింది. ఎవరైతే 100 మంది లైక్ చేశారో వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మన యొక్క ఛానల్ని అభివృద్ధి చేసేందుకు కానీ సపోర్ట్గా కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ అయితే జరుగుతుంది. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా రన్ చేయబడుతుంది.
మీరు డిగ్రీ కాకుండా పీజీలలో కూడా మీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు కానీ వివిధ రకాలైనటువంటి అప్డేట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన అప్డేట్లు మరియు వివిధ రకాలైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆన్లైన్ క్లాసుల కోసం కే అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ నూతన మిత్రులకు షేర్ చేయండి.